మన అతిక్రమములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయటం మొదలు పెడితే తప్పించుకున్నవాడు ఎవడునూ లేడు. మరి ఏంటంటే ఆయన అంటున్నాడు, నేను బలిని కోరను, కనికరమునే కోరుతాను అన్నాడు. ఇశ్రాయేలులందరూ మమ్మల్ని కూడా చంపే అనగానే నా కొడుకునైతే నేను చంపేయొచ్చు, కానీ అమ్మో దేవుని పిల్లల్ని వీళ్ళందరినీ చంపేసి నేను సాధించేదేముంది అని దేవుణ్ణి విన్నవించుకున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి విన్నవించుకున్నాడో దేవుడు కూడా ఇదిగో నువ్వు చెప్పింది చెయ్యాల్సిందే, అందరిని చంపే అంటాడా? అనడు ప్రేమల దేవుడు. అందుకే ఎప్పుడు కూడా ఒక కుటుంబం గురించి సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు అంటే ఇందుకే. అందరం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఏమంటే మన కష్టాన్ని సంఘముతో చెప్పుకోవటంలో ఎప్పుడు మనం ముందుండాలి. ఎందుకు? అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వెంటాడు. ప్రేమల వారలారా, మనమే హృదయంలో బాధపడుతూ కుమిలిపోతూ ఏమి సాధించగలం చెప్పండి? అలాని నేను చెబితే ఏమనుకుంటారు అన్న భావనలోనికి రావద్దు. ఎందుకంటే ఏ కుటుంబంలో కష్టం లేదు, ఏ కుటుంబంలో గొడవలు లేవు, ఏ కుటుంబంలో నెమ్మది చెప్పండి. దేవుని కొరకు బ్రతుకుతున్న మన కుటుంబాలలో దుష్టుడు మరీను ఇబ్బందులలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సంఘంతో దాన్ని షేర్ చేసుకోవటంలో ఇబ్బంది లేదు. ఒకవేళ చెప్పటంలో కూడా ఉంటాయి. నా కుటుంబానికి శోధనగా ఉంటుంది, ఈ 1 వీక్ నుంచి ప్రార్థన చేయండి. కనీసం ఈ మాట చెప్పుకోలేవా? మీరు ఆలోచించండి. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రయత్నం చేయండి. ఆ మాట, ఆ ఇబ్బందులు ఏంటి అని కదా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్న మాట మనం చెప్పుకోలేమా? మీరు ఆలోచించండి. ఎప్పుడు నీ గురించి ఒక 10 మంది ప్రార్థన చేసేవారు, నీ గురించి ప్రార్థన చేసే ఒక సంఘాన్ని, నీ గురించి చేతులు జోడించే వారిని నువ్వు సంపాదించుకోవటం అంటే నీ సమస్య త్వరగా పరిష్కారానికి వెళుతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలీలందరూ లేదు నిజానికి మేము కూడా చావవలసిందే అని చెప్పేసరికి ఇప్పుడు చంపితే అందరినీ చంపాలి, లేదు అంటే అందరితో పాటు యోనాతాను కూడా బ్రతకాలి అని వెంటనే దేవుణ్ణి విన్నవించుకునేసరికి దేవుడు కూడా ఓకే అన్నాడు. ఎందుకంటే ఆయన బలి కాదు, ఆయన కోరుకునేది కనికరము. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి యోనాతాను ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను రక్షించి వారి బడలికను అర్థం చేసుకొని భోజనం పెట్టినందుకే వారికి మమకారం వచ్చి ఇంత గొప్ప రక్షణను మనకు కలగజేసిన యోనాతాను మరణమవునా? లేదు అన్నారు. ఈ రక్షణ ఎవరి నుంచి? ఫిలిష్తీయుల నుంచి ఎవరికి? ఇశ్రాయేలీలకు రక్షణ.